వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఓటమి భయంతో కాంగ్రెస్ దాడులు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి చోరీలు. సోమాజిగూడలో వైశ్యరాజ్ జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన కాజల్ అగర్వాల్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ. విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశయులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి రూపాంతరం చెందుతా ఉంది పెద్ద ఎత్తున. ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంతో పోటీ పడటానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్యూర్ రేర్ అని, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ 2047 కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్దంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధిని, ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం దయచేసి విఘ్నులైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అర్బన్ సెంటర్స్ లో, మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బోర్డు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు పోతా ఉన్నారు. ఓ పక్కన పరిశ్రమలు, ఇంకో పక్కన విద్య, ఇంకో పక్కన వైద్యం, ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ నాలుగిటి మేలు కలిగితో అర్బనైజేషన్ ని మనం సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనాబద్దంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో, ఢిల్లీ, బాంబే, కలకత్తా. నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర గౌడ్, వారసిగూడ ఇన్స్పెక్టర్. తేదీ 5 ఫిబ్రవరి 2026 రోజున వెనిగల్ల రవి, ఏజ్ సుమారు 62 సంవత్సరాలు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, లలితానగర్లో ఉంటాడు. ఈయన 5 ఫిబ్రవరి 2026 రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ దుస్తులు వేసుకొని పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి అతనితో మాటలు కలిపి మొదటగా వీళ్ళు నీళ్ళు తాగడానికి నీళ్ళు అడుగుతారు. తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత అతనికి పువ్వులు మరియు కొన్ని కాయిన్స్ ఇచ్చేసి ఇవి భగవంతునికి సంబంధించిన ప్రసాదం లెక్క మీరు యూజ్ చేసుకోండి అని చెప్తారు. మీకు అవసరమైతే శాంతి పూజ చేస్తామని చెప్పేసి అతను చేతుకున్న ఉంగరాన్ని చూసి ఆ ఉంగరం ఇస్తే శాంతి పూజ చేస్తామని చెప్తే అతను ఉంగరం తీసిస్తాడు. తర్వాత ఆ ఉంగరాన్ని తీసుకొని వాళ్ళు పూజ చేసినట్టుగా అతన్ని మైమర్పింపజేసి నోట్లో పెట్టుకొని తర్వాత ఇతను ఉంగరం ఎక్కడ అని అడగగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ఉంగరం తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఈ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా డిఐ గారు మరియు డిఎస్ఐ, క్రైమ్ టీమ్ సిబ్బంది అందరూ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా
అక్యూజ్డ్ని ట్రేస్ అవుట్ చేసినారు. నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో మన జల్పల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు అక్యూజ్లను ఐడెంటిఫై చేసి వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్. వీళ్ళు ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అక్కడే గుడిసెలు వేసుకొని వీళ్ళు ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఈ ఆఫ్తుల రింగును కూడా రికవర్ చేసి వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు ఈరోజు తరలించారు. వికారాబాద్ నుంచి నాకు ఒక దురదృష్టమైన వార్త ఇప్పుడే అందింది. నేను లోక్సభలో ఉన్నాను. మా బీజేపీ కార్యకర్త మీద దాడి జరిగింది. తోకల సతీష్, ఆయన టీఏసీ మెంబర్, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఎన్నో మంచి పనులు చేసిండు. బిఎస్ఎన్ఎల్ టవర్ చేసిండు. ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసింది. నిన్న మొన్న దటాయించిండ్రు. ఇవాళ నిజంగానే దాడి చేస్తే మూతి పనులు రాలేటట్టు, రక్తం వచ్చేటట్టు కొట్టిండ్రు మూతి మీద. తప్పనిసరి చర్య తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందు ఇట్లా బాధ అవుతుందా, భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? నిన్ననేమో ఒక మహబూబ్ నగర్లో ఒక ఆయనను దటాయిస్తే ఆత్మహత్య చేసింది. ఇది నిజంగానే బాధాకరంగా ఉంది. ప్రజలందరూ ఇది గమనించాలి. అధికారం చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతాననే భయంతో ఎంతవరకు దిగజారింది. గుడ్ మార్నింగ్ మీడియా అందరికి నమస్కారం. వైఎస్ఆర్ రాజు టీమ్ మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. ఇది తెలంగాణలో ఫస్ట్ స్టార్. 15 స్టార్స్ ఉన్నాయి ఆంధ్రాలో and many more stores yet to come, so big congratulations. Chala unique, chala exclusive designs undi, naku chala ishtam, and this is definitely going to be a regular for me when I come to Hyderabad, and I hope all of you like it, and I hope all of you shop here as well. Once again, big congratulations on your first store in Hyderabad, and lots of love. Thank you. Please, okay. అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు వైస్రాయ్ జ్యువెలర్స్ లాస్ట్ 21 years నుంచి మన ఆంధ్రాలో ఉన్నాం. ఫస్ట్ టైం తెలంగాణలోకి వచ్చాం. తెలంగాణ రావడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది. దానికి తోడు ఫస్ట్ మాకు బ్రాండ్ ప్రమోషన్ మేడం సుహాసిని గారు పెద్ద ఆవిడ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఇప్పుడు షోరూమ్ ఓపెనింగ్ కి ఫస్ట్ టైం తెలంగాణలో మేడం కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా వాళ్ళ ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ తో ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఓపెన్ చేయడానికి మేడం గారు లక్కీ హ్యాండ్ తో మాకు అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకెప్పుడు ఈ బ్లెస్సింగ్స్ వాళ్ళకి అభినందనలు ఎప్పుడు మాకు అలా ఉండాలి. ఈ రోజు వైస్రాయ్ జ్యువెలర్స్ ఫస్ట్ టైం తెలంగాణలో ఎనీ ఐటమ్ ఫ్లాట్ 6% కి ఇస్తుంది. ఏ ఐటమ్ అయినా కుందన్ పచ్చి యాంటిక్ టెంపుల్ ఎనీ హై అండ్ 24, 28, 30% ఐటమ్ కూడా మనం ఓపెనింగ్ ఆఫర్ కింద 6% కి ఇస్తున్నాం. అలాగే డైమండ్ 49,500 క్యారెట్ కి ఇస్తున్నాం. ప్లస్ ఎనీ మేకింగ్ చార్జెస్ లేదు, జస్ట్ VA 12% నుంచి స్టార్ట్. సిల్వర్ కూడా చాలా చాలా మంచి ఆఫర్ ఉంది. 15,000 per kg, నో వేస్టేజ్, నో మేకింగ్. GST కూడా మీ తరఫున మేమే పే చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.